డాక్టర్, ఈ పెద్ద ప్రేగులో క్యాన్సర్ అనేది ఎలా గుర్తించవచ్చు? ముందుగా అయిన టెస్ట్లు ఏమైనా ఉంటే? సో పెద్ద ప్రేగు క్యాన్సర్ రావడానికి ప్రధానమైన 3 కారణాలు ఏంటంటే, ఒకటి ఏజ్, వయసు పైబడ్డం. ఎంత పైబడ్డం? మోర్ దాన్ 50 ఇయర్స్ అంట. సో అది కానీ, లేకపోతే వాళ్ళకి పెద్ద ప్రేగులో ఏంటంటే పాలిప్స్ అనేవి ఉంటాయి. సో పాలిప్స్ అంటే ఏంటంటే చిన్న చిన్న గడ్డలు రావడం. ఇవి క్యాన్సర్ కాదు, క్యాన్సర్కి ముందు స్టేజ్లో ఉండేది. సో ఈ పాలిప్స్ ఉండే వాళ్ళకి క్యాన్సర్గా అది మారే అవకాశం ఉంది. సో వాళ్ళ ఒక రిస్క్ ఫ్యాక్టర్స్. థర్డ్, ఫ్యామిలీ హిస్టరీ. అంటే ఫాదర్స్ కానీ లైక్ రిలేటివ్స్లో కానీ ఎవరికన్నా వాళ్ళ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో ఆ క్యాన్సర్ లక్షణాలు కానీ క్యాన్సర్ ఉండడం. నాలుగోది ఏంటి, దీర్ఘకాలికంగా ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజెస్. సో అవి దీర్ఘకాలికంగా ఉండడం. ఇవి 4 ప్రధాన కారణాలు. సో ఈ కారణాలు ఉన్నా లేకపోయినా ఏజ్ 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి అసలు ఈ పాలిప్స్ ఉన్నాయా లేదా ఐడెంటిఫై చేయడానికి ఒక స్క్రీనింగ్ కొలనోస్కోపీ అని చేస్తాం. కొలనోస్కోపీ అంటే ఏంటి, మోషన్ ఎక్కడైతే వస్తుందో అక్కడి నుంచి ఒక చిన్న కెమెరాని పంపించి మొత్తం కోలాన్ని మనం టీవీలో చూస్తాం. ఓకే. సో దానివల్ల ఏంటి, చిన్న చిన్న పాలిప్స్ ఉన్నా కూడా మనకు ఐడెంటిఫై అవుతుంది. ఒకటి. 2, ఆ పాలిప్స్ ఉంటే వెంటనే అదే టైంలో తీసేయచ్చు. ఓకే. సో ఆ టైంలో తీసేసి టెస్ట్కి పంపిస్తే అది ఇంకా అసలు పాలిప్ ఉన్నా లేకపోయినా అది ఏంటో తెలిసిపోతుంది, ఉన్నది కూడా పోతుంది. సో అలా 90% క్యూర్ అయిపోతుంది. స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంటాం. ఇది క్యాన్సర్ వచ్చిందా లేదా అనే దానికి ముందు చేసుకునేది. ఈ స్క్రీనింగ్ కొలనోస్కోపీ ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి అంటే వన్స్ ఇన్ 10 years. 10 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవచ్చు కదా. చాలా మంది చేయించుకోవచ్చు. కాకపోతే చాలా మంది ఏమనుకుంటారు, కొలనోస్కోపీ అంటే ఏదో నొప్పి ఉంటుంది, అసలు చేయించుకోలేము, చాలా ఇబ్బంది పడతాం అనుకుంటాం. అది జనరల్గా టాలరేటింగ్ పెయిన్. అంటే ఇప్పుడున్న పద్ధతుల ప్రకారం అయితే అసలు పెయిన్ జనరల్గా చాలా తక్కువ ఉంటుంది, ఉన్నా కూడా మేనేజ్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, దానికి ఒక్కసారి ఆ టెస్ట్ చేయించుకునేటప్పుడు లోపల పాలిప్స్ గైలిప్స్ ఏమైనా ఉన్నా కూడా అది తీసేస్తారు కాబట్టి సో మనకి బెటర్ డయాగ్నోసిస్ అనేది పాసిబుల్ అవుతుంది. లేదు అసలు కోలన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మేము సాధారణంగా టెస్టులు ఏం చేస్తామంటే ఇదే కొలనోస్కోపీ ద్వారా చేసి ఆ క్యాన్సర్ ఆ పెద్ద పేగులో ఒకే భాగానికి వచ్చిందా లేదా పెద్ద పేగంతా వచ్చిందా అనేది చెక్ చేసుకుంటాం. అండ్ 2, బయాప్సీ చేస్తాం. బయాప్సీ అంటే చిన్న ముక్క తీసి దాన్ని పరీక్షకు పంపిస్తాం. సో అలా బయాప్సీ చేయడం వల్ల అది నాకు ఏ క్యాన్సర్, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడ ఉందనేది తెలుస్తుంది. 2, అది అక్కడే ఉందా, మిగిలిన చోటుకి ఎక్కడన్నా పాకిందా అని సిటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటివి చేసుకుని అది ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఏం ట్రీట్మెంట్, అది ఏ లొకేషన్లో ఉన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. రైట్.